జై శ్రీమన్నారాయణ అండి. శుభోదయం అందరికీ కూడా. ఈరోజు మీకు నా మార్నింగ్ రొటీన్ని షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇప్పుడే మొదటిసారి కనుక మీరు ఈ ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ పేరు కళ్యాణం కమనీయం. సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. మీకు వీడియో చూసి నచ్చితేనేలేండి, పూర్తిగా చూసిన తర్వాత కామెంట్ చేయండి ఎలా అనిపించిందో. నా డైలీ రొటీన్ని ఇలా చేసుకుంటున్నాను అని మీ అందరితో షేర్ చేసుకోవడం ద్వారా నాకు అదొక సంతృప్తి. పొద్దున్నే స్నానం అయిపోతుందండి. స్నానం అయిన తర్వాత కాస్త భగవంతుడికి నమస్కారం చేస్తూ ముందు లేస్తూనే అసలు వామనమూర్తిని దర్శించుకుంటూ కాస్త ఒక నమస్కారం పెట్టుకొని భగవంతుడికి లేచి, శరీరం సహకరించాలి అంటే కొంచెం వ్యాయామం అవసరం కదా శరీరానికి. కాళ్ళు చేతులు కాస్త కదిలిస్తూ చిన్న చిన్న ఎక్సర్సైజులు చేస్తూ భగవంతుడికి నమస్కారం కూడా అందులోనే సూర్య నమస్కారాలు అన్నమాట. శరీరాన్ని మనం ఎంత ఆరోగ్యంగా ఉంచుకుంటే మనసు అంత ఆహ్లాదంగా ఉంటుంది. ఎందుకంటే శరీరానికి మనసుకి కూడా అవినాభావ సంబంధం ఉంటుంది కదండి. దీన్ని తాడాసన అంటారు. దీని ద్వారా మన శరీరంలో నవనాడులు కూడా స్పందిస్తాయన్నమాట. చక్కటి బ్లడ్ సర్క్యులేషన్ ఉంటుంది ఆ పాదమస్తకం కూడా, అంటే శిరస్సు నుంచి పాదాల వరకు కూడా. లేస్తూనే ఒక్కసారి అలా చేసుకోండి మీరు. సూర్య నమస్కారాలు చేస్తూ ఒక 6 సార్లు, ఇప్పుడు ఒక 6 సార్లు ప్రాణాయామం అయిపోయిన తర్వాత, ధ్యానం అయిపోయిన తర్వాత చేస్తూ ఉంటానన్నమాట. ప్రాణాయామం ఎందుకు చేసుకోవాలి మనం అంటే, మనం ప్రాణులం కదండి. ప్రాణం ఉంది అంటేనే మరి దాన్ని ఆరోగ్యంగా చూసుకోవాలి. ఎట్లా అయితే శరీరాన్ని ఆరోగ్యంగా చూసుకుంటున్నామో ప్రాణాన్ని కూడా ఆరోగ్యంగా చూసుకోవాలి మరి, ప్రాణులం కాబట్టి. అందుకని అనులోమ విలోమ కపాలభాతి ఇట్లాంటివి రోజు కూడా మనం చేసుకోవడం ద్వారా మన మానసిక ఆరోగ్యము చక్కగా ఉంటుందన్నమాట. ప్రాణము అద్భుతంగా ఉంటుంది. శరీరము ఏటంటే అటు వంగుతుంది. కొద్దిసేపు ధ్యానం కూడా కంపల్సరీ అండోయ్. ధ్యానం చేయడం ద్వారా మన మానసిక ఆరోగ్యంతో పాటు ఆధ్యాత్మిక జీవనం కూడా చాలా అద్భుతంగా కొనసాగుతుంది. ధ్యానం చేసిన తర్వాత ఒళ్ళంతా కాస్త మరి చాలాసేపు కూర్చుంటాం కదా, అందుకని మళ్ళొక్కసారి సూర్య నమస్కారాలు చేసుకుంటానమాట. ఎందుకంటే రోజు మరి దినచర్యలోకి ప్రారంభం చేయాలి అని అంటే యాక్టివ్గా ఉండాలి కదా. తీరా అంతా ధ్యానం చేసిన తర్వాత నిద్రగా ఉండకూడదు కదా. మనకి నిద్ర పోగొట్టడం కోసం, అజ్ఞానం పోగొట్టడం కోసమే అన్నట్లుగా సూర్యభగవానుడు పొద్దున్నే అలా ఉదయిస్తాడు సప్తవర్ణాలతోటి, సప్తాస్వర సమారూఢం. ఇంకా పనిలో ప్రారంభించుకునే ముందు కాస్త మడి కట్టుకుంటానండి. పండగలైనా రోజువారీ దినచర్యలో కూడా చక్కగా మడిగట్టుకొని చేసుకొని స్వామికి నివేదన చేసి ఆ ఆహారాన్ని స్వీకరించడం అనేది అలవాటుగా వస్తుంది. పెద్దవాళ్ళు నేర్పించినటువంటి విషయం కాబట్టి కాస్త ముందు నామధారణ చేసుకొని, దీన్ని శ్రీచూర్ణం అంటారు. ఎర్రగా నిలువు బొట్టు పెట్టుకుంటాం కదా, అది శ్రీచూర్ణం అన్నమాట. దాని కింద తిరువణి అని తెల్లబొట్టు పెడతారు. లక్ష్మీదేవి కళ మన ముఖంలో తాండవించాలి అనంటే ఇది మనకి సూచిక అన్నమాట. అంతేకాదు మనకి దృష్టి దోషం కూడా తగలకుండా ఉంటుందన్నమాట ఈ నామధారణ ద్వారా. సైంటిఫిక్గా చెప్పాలి అనంటే ఆజ్ఞాచక్రం ఉంటుంది మనకి ఈ కనుబొమ్మల మధ్యలో, అది కూడా యాక్టివేట్ అవుతుందన్నమాట. అటు సైంటిఫిక్గాను ఇటు ఆధ్యాత్మికంగాను మన మంచి భవిష్యత్తుకి నామధారణ అనేది చాలా అవసరం. కనుక ఇప్పటి పిల్లలు బొట్టు పెట్టుకోకుండా ఉంటే వాళ్ళకి కంపల్సరిగా తల్లులు నేర్పించాల్సిన విషయం ఏమిటి, బొట్టు పెట్టుకోవడం. అంత ప్రాధాన్యత ఉంది దీనికి. మన చూస్తూ ఉంటేనే ఒక లక్ష్మీ కళ. పునిస్త్రీలు కాబట్టి కాస్త కుంకుమ కూడా ధరిస్తూ ఉంటాం కదా. అలాగే మన ముఖంలో లక్ష్మీ తాండవిస్తున్నట్లే గుమ్మం కూడా లక్ష్మీ కళే కదండి. లక్ష్మీదేవి రూపంగా మనం భావిస్తూ ఉంటాం కాబట్టి దానికి చక్కగా పసుపు కుంకుమ
పొద్దురుపుటే కాస్త పనమ్మాయి వచ్చి శుభ్రం చేసిపోతుందనమాట, ఇల్లంతా తుడిచేస్తుంది. కాబట్టి ఇంకప్పుడు మనము ముగ్గు పెట్టుకోవడమే. ఇప్పుడు అంతా కూడా మనం చేసుకునేటటువంటి పనులు ఎక్కడికక్కడ షార్ట్ చేయబడ్డాయి. ఒకనాడంటే మట్టిళ్ళలో పెట్టుకునేటటువంటి ఆ ఇంటి లోగిళ్లలో గోమయంతో అలకటం కానీ, తర్వాత కళాపి కానీ, పేడతో వేసేటటువంటి కళాపి చాలా చాలా శ్రేష్టమైనదని చెప్తూ ఉంటారు. అసలు పండగ సమయాల్లో మనం సంక్రాంతి సమయాల్లో వెళ్ళాలి అండి పల్లెటూర్లకి. ఎంత భలే ఉంటుంది అసలు, నిజంగా ఎంత ఆనందంగా ఉంటుందో. ఎందుకంటే నేను పెరిగింది అంతా కూడా పల్లెటూరు వాతావరణమే కాబట్టి నాకు చాలా ఆనందాన్ని ఇస్తుందన్నమాట. వాళ్ళు రోజు కూడా ఆ పేడతోని, ఆవు పేడ లేదా గేదె పేడ, ఆవు పేడ శ్రేష్టం, గోమయం అనేది శ్రేష్టత. దాంతో కనుక కళ్ళాపు వేసుకొని ముగ్గు వేస్తే చాలా చాలా చూడటానికి బాగుంటుంది. ఆరోగ్యరీత్యా కూడా అందులో సూక్ష్మజీవులు, మనకి హాని కలిగించేటటువంటి సూక్ష్మజీవుల్ని రాకుండా చేస్తుంది అని చెప్తారు మన పెద్దవాళ్ళు. ఇప్పుడంతా స్పీడ్ యుగంలో గచ్చు నేలలు, మళ్ళీ అది కూడా ముగ్గు రాయితోటి వేయటం చాలా అరుదుగా చేస్తూ ఉంటారు. అంత చాక్ పీసులు, మళ్ళీ అందులో కూడా కలర్ చాక్ పీసులు. లోగిళ్ళు ముంగిళ్ళు అందంగా అలంకరించుకోవాలి అంటే మరి ఇట్లాంటివైనా సరే చేసుకోక తప్పదు. ఎందుకంటే లక్ష్మీ కళ ఎంత తాండవిస్తుందో ఆ ఇంట్లో సిరి సంపదలు కూడా అట్లాగే ఉంటాయని కదా మన పెద్దవాళ్ళు మనకు చెప్పింది. చక్కగా రంగురంగుల ముగ్గులు వేసుకొని అందులో పసుపు కుంకుమని ఉంచి ప్రతి అంశంలో కూడా మనం భగవతత్వాన్ని మిళితం చేసుకుంటామండి. కాకపోతే దాన్ని ఆస్వాదించేటటువంటి మనసే మనకి తరిగిపోతుందన్నమాట. మనకి సంప్రదాయబద్ధంగా సనాతనంగా చెప్పినటువంటి విషయాలు బోల్డన్ని ఉన్నాయి. అదిగో కాళ్ళకి పసుపు రాసుకోవడం ఒకటి. ఇప్పుడు పిల్లలు కాళ్ళకి పసుపు రాస్తామంటే వద్దు అంటారు, ముఖాన బొట్టు పెడతామంటే వద్దు అంటారు. సో మనం నేర్పించాలి మన పిల్లలకి. ఇంకా భగవంతుడి దగ్గరికి వచ్చి నిర్మాల్యాన్ని తొలగిస్తూ అమర్యాద క్షుద్ర చలమతి అసూయా ప్రసవపు కృతజ్ఞో దుర్మాని స్మరపరవశో వంచనపరః నృసింస పాపిష్ట కథమహమితో దుఃఖజలదే అపారాత్ ఉత్తీర్ణ తవ పరిచర్యం నమో నమో వాంగ్మనసాతి భూమయే నమో నమో వాంగ్మనసయేక భూమయే అంటూ నమస్కారం చేసి భగవంతుడికి కాస్త కృతజ్ఞతాపూర్వకమైనటువంటి దీపం మంగళదాయకం మంగళకరం, దానికి కాస్త పసుపు కుంకుమలు పెట్టి దీపాన్ని ప్రజ్వలన చేస్తూ లక్ష్మీ స్వరూపంగా, దాంతోపాటు మనకి ఇంత ఐశ్వర్యాలను ఇస్తున్నటువంటి భగవంతుడికి ఒక కృతజ్ఞతాపూర్వకమైనటువంటి ప్రార్థన అన్నమాట. భగవంతుడిని స్మరించుకుంటూ మనం రోజుని ప్రారంభం చేసుకుంటూ సమస్తము ఇచ్చేది ఆయనే కదండి. అందుకే ఆయనకి ఎన్నిసార్లు నమస్కరించుకున్నా తక్కువే, ఎంత ఆయన కోసం మనం చేసినా కూడా తక్కువే. స్వామిని ఆరాధించుకోవడం కోసము పూలు బయట నుంచి తెచ్చుకుంటూనే ఉంటాము. కానీ మన పక్కనే ఒక పార్క్ ఉందన్నమాట. అందులో పూల మొక్కలన్నీ ఉంటూ ఉంటాయి. మందారము, తర్వాత పచ్చ గన్నేరు పూలు ఉంటాయండి. ఇంకా అనేక రకాల ముళ్ళ గోరింట, ఇట్లా అది శంకు పుష్పాలు ఇత్యాది పుష్పాలన్నీ కూడా ఉన్నాయి అక్కడ మొక్కలు. వాటిని వీలైనప్పుడల్లా కూడా తెచ్చుకుంటూ ఉంటానన్నమాట. ఎంత అందంగా ఉన్నాయో చూడండి, చూడముచ్చటగా. ముద్ద మందారాలు, ముగ్ధ సింధూరం, పాలు కూడా వచ్చేసాయి. ఈ లోపల పాలని వెచ్చబెట్టి కాస్త స్వామికి నివేదన చేసి మేము కూడా పుచ్చుకుంటామన్నమాట. రాత్రిపూటే శుభ్రం చేసి పెట్టుకుంటామేమో, పొద్దున్నే గట్టు తుడుచుకోవడం అట్లాంటివి ఏమి ఉండవు. కాస్త కడిగి పెట్టుకున్నటువంటి అవి ఉంటాయి కదా స్టవ్ బర్నర్లు, అవి మళ్ళీ సెట్ చేసుకొని కాస్త ఒక నమస్కారం చేసుకొని భగవంతుడికి ప్రజ్వలన చేసేసి అదిగో ఐశ్వర్యం అట్లా పొంగాలని చెప్పేసి పాలు పొంగించుకుంటూ ఉంటాం అన్నమాట. అవే స్వామికి నివేదన చేసి పుచ్చుకుంటాం. ఇది స్వామి దగ్గరికి వచ్చి ఇంకా దీపారాధన చేశాను కదా, కాస్త మొట్టమొదట పాలు చేయి చూపించేసి
ఇంకా నేను కూడా గురు పరంపర చెప్పుకుంటూ ఉంటామండి. అంటే ఆచార్యుల దగ్గర మనం తీసుకున్నటువంటి మంత్రోపదేశానికి ప్రతిరోజు కూడా అది మనం చదువుకోవాలన్నమాట. పాదాలని వేసుకొని ఇంకా వంట స్టార్ట్ చేసేద్దాము అని వచ్చేసాను. ఈరోజు కొంచెం ఒక ఆకుకూర పప్పు కూర, కాలీఫ్లవర్ కూర చేద్దాం అనుకుంటున్నాను. అలాగే పాలకూర, తర్వాత పాలకూర పప్పు చేద్దామని పాలకూర చుక్కకూర కూడా కలిపాను. పాలకూర చుక్కకూర పప్పు, కాలీఫ్లవర్ కూర. ఏది చేసినా కూడా ఉల్లి వెల్లుల్లి వాడనండి. అది మనకి వాడకూడదని చెప్తారు. ఎందుకంటే సమాశ్రయణం అయిన వాళ్ళు అవి తినకూడదు, ఎందుకంటే రజస్తమో గుణాలు పెరుగుతాయని. అసలే మనము ఈ రజస్తమో గుణాలతోటి ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. ఆ బియ్యాన్ని కడిగేటప్పుడు కూడా ఒక వంపు మామూలుగా వంపేసి తర్వాత కాస్త అందులో అన్నీ తీసుకొని అట్టే పెడతాను అన్నమాట తనకి. ఎందుకంటే నోటిలో ఏదైనా పొక్కులు వచ్చినా, నోటి పగుళ్ళకి, చిగుళ్ళ వాపులకి ఇవి బాగా పనిచేస్తుంది. ఎందుకంటే B12 విటమిన్ ఉంటుంది కదండి, రిబోఫ్లావిన్ అని కూడా అంటారు, బాగా పనిచేస్తుంది అనమాట. నా కొలతలన్నీ కూడా చేతి కొలతలేనండి. కొంతమంది చెంబులు, గ్లాసులు అన్నీ పెట్టుకుంటారు, కానీ అలా చేత్తో చూసి పెట్టేస్తానన్నమాట బియ్యం. ఇంకా పప్పు కూడా కొంచెం వేయించి చేసుకున్నాం అనుకోండి, చాలా చాలా రుచిగా ఉంటుంది. అందులో ఇత్తడి గిన్నెలో, పూర్వం వాటిల్లో కదా చేసేవాళ్ళు. మా అమ్మగారు అయితే కట్టెల పొయ్యి మీద చేసేవాళ్ళు. దాని మీద చేసినటువంటి ఏ కూర అయినా, పప్పు కానీ చాలా కుంపట్లో చేసేవాళ్ళు పప్పు అయితే కనుక. ఈ పప్పు చేసేటప్పుడు కూడా కొంచెం నేతిని వేసి అలా వేయించేసి మనం చేసుకున్నాం అనుకోండి, చాలా రుచిగా ఉంటుంది. అందున ఇప్పుడు అంతా కూడా కుక్కర్లు కదా. ఆ కుక్కర్లో ఏంటంటే ఒక పొంగు తీసివేయాలి, ఎందుకంటే అందులో యూరిక్ యాసిడ్ అనేది వస్తుంది. ఇది మంచిది కాదనమాట కిడ్నీస్కి. అందుకని ఆ పొంగు తీసేయాలి. తర్వాత మనం కుక్కర్లో పెట్టుకున్నా ఇబ్బంది లేదు. ఇప్పుడంటే స్టవ్లు ఇవన్నీ వచ్చాయి, కానీ ఇదివరకు ఎక్కడున్నాయి చెప్పండి. పొయ్యిల మీద చేసేవాళ్ళు, కిరోసిన్ స్టవ్ మీద చేసేవాళ్ళు. పూజా కార్యక్రమం అనాదిగా మన పెద్దవాళ్ళు చూపిస్తున్నటువంటి బాటే. స్వామి నామాలతో ఎంత బాగున్నారో చూసారా. తాండవ కృష్ణుడు, గోదాదేవి, గురువాయూరప్ప, లక్ష్మీనారాయణులు, ఆదిశేషులు, లక్ష్మీదేవి, విఘ్నేశ్వరుడు. అక్కడ పూజా కార్యక్రమం అంతా అయిపోయే లోపల నాకు ఇక్కడ వంట కార్యక్రమం అంతా అయిపోవాలన్నమాట. ఆ చేసేటప్పుడు కూడా ఏదో ఒకటి చదువుతూ ఉంటానండి. విష్ణు సహస్రనామము, లక్ష్మీ అష్టోత్తరము, హనుమాన్ చాలీసా, రామరక్షా స్తోత్రము, ఆదిత్య హృదయము, ఇట్లా అన్నీ వరుసగా జరుగుతూ ఉంటాయన్నమాట. వంట పూర్తయ్యేసరికి చదువుకోవడం కూడా అయిపోతుంది. అక్కడ ఆయన పూజ కూడా పూర్తవుతుందన్నమాట. అమ్మ చేతి వంటే వంట కదండి. భలే చేసేవారు మా అమ్మగారు అయితే. పులిహోర చేసినా చాలా మంచిగా అనిపించేది. అందులో గుళ్ళో చేసేటటువంటి పులిహోరకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఎంత తిన్నా కూడా తినాలనిపిస్తూ ఉంటుంది. మన పిల్లలకు కూడా మన అమ్మ చేతి వంట అట్లాగే అనిపిస్తుందేమో తెలియదు. అమ్మలో ఉన్నటువంటి మాధుర్యమే అట్లాంటిది కదా. ఎందుకంటే మనము బాగా ఆరోగ్యంగా ఉండాలని, వాళ్ళకి బాగా శక్తి రావాలని, దీని ద్వారా బలం రావాలని చేస్తాం కాబట్టి, ఆ మాధుర్యాన్ని కూడా అందులో మిళితం చేసి చేస్తాం కాబట్టి ప్రతిరోజు మనం చేస్తున్నా, వాళ్ళు తింటున్నా కూడా ఆరోగ్యంగా ఉంటారు. ఇంకా శక్తి వస్తుంది తప్ప దాని ద్వారా నష్టమే ఉండదు. అదే మనం బయట తినే తిండ్లకి వాళ్ళు డబ్బుల కోసం చేస్తారు కాబట్టి ఈ భావన ఏమి ఉండదు. అందుకని చేసుకునే వంట, వండేటటువంటి ప్రదేశము, చేసేవాళ్ళ మనస్సు, ఇవన్నీ కూడా ప్రధానమే. ఇంగువ వేస్తే ఆ రుచే వేరండి. తిరగమూతల్లో కంపల్సరీగా ఇంగువ ఉండాల్సిందే. ఆ ఘాటు తగలాల్సిందే. తనకైతే ఏమాత్రం తగ్గినా ఇంగువ వేసావా అని అడుగుతారు.
వంటిల్లు, పూజా గది దగ్గర దగ్గరే ఉంటూ ఉంటాయి కదా, వాటిని ఆగ్రహణిస్తూ పూజ చేసుకుంటూ ఉంటారనమాట. దగ్గర దగ్గర అయిపోవచ్చింది. ఇంకా ఆఖరిలో కొత్తిమీర అవి మనం గార్నిష్కి చేయాలి కదా, భగవంతుడికి చక్కగా మరి చూడటానికి అందంగా కనపడాలి కదా మనం చేసినటువంటి ప్రసాదం. స్వామికి నివేదన చేసిన తర్వాత అది ప్రసాదం అవుతుంది. చక్కగా ఆరగింపు చేసేసి పెరుమాళ్ళకి మంగళాశాసనం కూడా అయిపోయింది. ఇంకా తర్వాత దాన్ని మేము సేవించడమే. నా క్లాస్ టైం కూడా అయిపోయిందండి. కరెక్ట్గా 10:35కి స్టార్ట్ అవుతుంది. ఇందులో ఇప్పటిదాకా శ్రీమన్నారాయణీయం నడిచింది, అది కూడా అయిపోవచ్చింది. అంతకుముందు ఇంకా రెండో క్లాసులో మొత్తం 2 క్లాసులు ఉంటాయి. ఒక క్లాసులో తిరుప్పావై, తిరుప్పళ్ళ ఎలుచి ఇది జరుగుతూ ఉంటుందన్నమాట. అంతకుముందు విష్ణు సహస్రనామము, ఆదిత్య హృదయము, రామరక్షా స్తోత్రం ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది మన క్లాసుల్లో. మీరు ఎవరికైనా ఇంకా చూసిన వాళ్ళు, కొత్తగా నేర్చుకోవాలనుకునే వాళ్ళు, మేము కూడా నేర్చుకుంటామని మీకు అనిపిస్తే కనుక మన క్లాసుల్లో జాయిన్ అవ్వచ్చు. నంబర్ మీకు ఇస్తాను తప్పకుండా, ఫోన్ నెంబరు డిస్క్రిప్షన్లో పెడతాను. జై శ్రీమన్నారాయణ. ధన్యవాదాలండి.